ధురంధర్ చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు ధురంధర్ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్తో ఆదిత్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారని ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ధురంధర్ కంటే ముందే బన్నీకి ఆయన ఓ కథ చెప్పాడని, కానీ ప్రభాస్, కల్కి సినిమా వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆలోచన పక్కన పెట్టారనే వార్త కూడా వినిపిస్తోంది. ధురంధర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్. 2019లో ఉరి, ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. బెస్ట్ డైరెక్టర్గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకొని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. 6 ఏళ్ల గ్యాప్ తీసుకొని ధురంధర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో రిలీజైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. అయితే ఈ సినిమా కంటే ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఆదిత్య ధర్ ఓ మూవీ చేయాల్సిందట. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. బాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో ఆదిత్య ధర్ కూడా బన్నీతో వర్క్ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లోనే ఓ స్టోరీ కూడా నేరేట్ చేశారట. ఇది అశ్వత్థామ పాత్ర ప్రధానంగా రాసుకున్న కథ అని ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రచారం చేయబడింది. విక్కీ కౌశల్ తీస్తారని టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్తో తీయడానికి దర్శకుడు ఇంట్రెస్ట్ చూపించారట. కథ నచ్చడంతో బన్నీ కూడా సానుకూలంగానే స్పందించారట. అయితే కల్కి 2898 యాడ్ కారణంగా ఆ మైథాలజీ ప్రాజెక్ట్ ఆలోచనను విరమించుకున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 యాడ్ పురాణాలను ఫ్యూచర్ వరల్డ్తో లింక్ చేస్తూ రూపొందించిన ఫిక్షనల్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో కర్ణుడు,